దేశాలకు అక్రమంగా తరలిపోయిన ధనం లెక్క తేలింది. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో ములుగుతోందన్న సత్యం అధికారికంగా వెల్లడైంది. నల్లధనం విషయంపై ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్లో శ్వేతపత్రం విడుదల చేశారు. సుదీర్ఘ శ్వేతపత్రంలో ఒక్క నల్ల కుబేరుడి పేరు ప్రస్తావించలేదు. నల్లధనంపై తెల్ల ముసుగు వేసి అన్ని పాతకథలే వినిపించిన ఇన్నాళ్లు ఎందరో భారతీయుల మదిని తోల్చేస్తున్న నల్ల కుబేరుల అక్రమ సొత్తు లెక్క మాత్రం చిక్కింది. ఇన్నాళ్లు బేతాళ ప్రశ్నలా మిగిలిపోయిన ఓ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇప్పటి వరకు భారతదేశం సరిహద్దులు దాటిపోయిన నల్లధనం లెక్క చిక్కింది. మన ప్రభుత్వం అధికారికంగా నల్లధనం లెక్కెంతో శ్వేతపత్రంలో విడుదల చేసింది. 25,41,000 కోట్ల రూపాయలు అంటే సుమారు 2 జాతీయ బడ్జెట్లతో సమానమైన ధనం ఇన్నేళ్లలో దేశ సరిహద్దులు దాటిపోయాయి. పార్లమెంట్లో నల్లధనంపై ప్రణబ్ ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ఒక్క పేరు పొక్కకపోయినా, చర్యల విషయంలో దీటైన సూచనలే లేకపోయినా నల్లధనం లెక్కెంతో తేలడం గొప్ప విషయమే. నల్లధనం దేశాన్ని గత 2 ఏళ్లుగా కుదిపేస్తున్న అంశం. 1,00,000 కోట్ల రూపాయలు దేశం దాటి వెళ్లిపోయాయని మొత్తుకుంటున్నా ఇన్నాళ్లు ప్రభుత్వం మీనమేషాలే లెక్కించింది. ఈ తరుణంలో పార్లమెంట్లో నల్లధనానికి సంబంధించి ప్రణబ్ శ్వేతపత్రం విడుదల చేశారు. I beg to lay on the table a copy of the white paper on black money made 2012. 100 పేజీలున్న శ్వేతపత్రంలో ఒక్క పేరు కూడా వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా నల్లధనం పోకడలు, వాటి వివరాలు క్లుప్తంగా ప్రస్తావిస్తూనే మన దగ్గర ఆ సమస్య అంతగా లేదని చెప్పే ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. ఇందులో భాగంగానే 2006లో 23,373 కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకులకు తరలిందని, 2010 నాటికి ఈ విలువ 9,295 కోట్ల రూపాయలకు తగ్గిపోయిందని అంచనా లెక్కలు చూపింది. ఒకటి మాత్రం అధికారికంగా వెల్లడైంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎంత ధనం సరిహద్దులు దాటిపోయిందో శ్వేతపత్రం వెల్లడించింది. ముఖ్యాంశాలివి. గత 4 ఏళ్లుగా విదేశీ బ్యాంకులకు అక్రమ ధన ప్రవాహం తగ్గిందని చెప్పుకొస్తుంది ప్రభుత్వం. 1948 నుంచి 2008 వరకు $213.2 బిలియన్ అంటే 11,72,600 కోట్ల రూపాయల ధనం విదేశీ బ్యాంకుల్లో మూలుగుతోంది. కాగా 2008 నాటి ద్రవ్యోల్బణం లెక్కలు పరిగణలోకి తీసుకుంటే మొత్తం నల్లధనం $462 బిలియన్ అంటే మన లెక్కలో 25,41,000 కోట్ల రూపాయలు. అంత మొత్తం భారతదేశ ధనం విదేశీ బ్యాంకుల్లో పెట్టుబడుల్లో చిక్కుకుపోయింది. అక్రమంగా డబ్బు సరిహద్దులు తరలిపోతున్న దేశాల్లో భారత్ 15వ స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. విదేశాలకు అక్రమంగా తరలిపోయిన చైనా సొమ్ము $2,406 బిలియన్. ఇందులో ఏమాత్రం కూడా కొత్తదనం లేదు. మేము అడిగింది ఒకటైతే ఆయన చెప్పింది ఒకటి. ఇందులో కొత్తదనం లేదు. అంటే దీంతో క్లియర్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ కి బ్లాక్ మనీ, ఇండియన్ బ్లాక్ మనీ ఏదైతే అవుట్ సైడ్ కంట్రీలు ఉందో దాన్ని తీసుకురావడంలో మొత్తం కూడా చిత్తశుద్ధి లేదని చెప్పేసి వాళ్ళ బుక్ చేసింది. ఫైనల్గా ఏమంటారంటే ఇప్పుడు స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా తగ్గిపోయిందట. ఫైనల్గా వచ్చేసరికి 9,295 క్రోర్స్ ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ మేము బ్లాక్ మనీ గురించి ఫైట్ చేస్తుంటాం, అక్కడ నుంచి చూస్తేనే మొత్తం కూడా బ్లాక్ మనీ అంతా కూడా డిఫరెంట్ రూట్లో వెళ్ళిపోయింది అనేది క్లియర్ చెప్తున్నారు. ఇంతవరకు అతిగతి లేకపోయినా పంచసూత్ర ప్రణాళిక గురించి మాత్రం మళ్లీ వివరించారు. కార్పొరేట్ విధానాన్ని దుర్వినియోగం చేసుకుని పన్ను ఎగవేస్తున్నారని, అందుకు వొడాఫోన్, హచిసన్ కేసును ఉదహరించారు. నల్లధన ప్రవాహం నివారణకు కేంద్రం ఏ చర్యలు తీసుకుందో మాత్రం ఎక్కడా చెప్పలేదు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎన్నో శాఖలు ఏర్పాటు చేశామని జబ్బలు చరుచుకున్నారు. సూచనలు మాత్రం భారీగానే చేశారు. సమర్థవంతమైన లోక్పాల్, లోకాయుక్తులతో ఆర్థిక అక్రమాలకు పగ్గం వేయవచ్చని, స్వచ్ఛందంగా పన్ను చట్టాలను పాటించే విధంగా రాయితీలివ్వాలన్న సూచనలు పాతవే. స్థిరాస్తి, బులియన్ మార్కెట్లపై నిఘా వేయాలని శ్వేతపత్రంలో కఠినమైన సూచనలు చేశారు. అమలైనప్పుడు కదా అవినీతి, ఉగ్రవాదానికి పెట్టుబడి, మనీ లాండరింగ్, బ్యాంకింగ్ ఆర్థిక నేరాలు, అక్రమ బెట్టింగ్లను తీవ్ర నేరాలుగా పరిగణించారు. శ్వేతపత్రంలో కేవలం నల్లధనం విశ్లేషణ తప్ప చెప్పుకోదగింది ఏమీ లేదు. జాతి సంపదను విదేశాలకు తరలించిన పెద్దల పేర్లు వెల్లడించేందుకు ప్రభుత్వం సాహసించకపోవడం గమనార్హం. उन्होंने जो जानकारी देना था सदन को और देशवासियों को, वो जानकारी कितना पैसा है वो भी एस्टिमेट नहीं है, कहां कहां है वो भी एस्टिमेट नहीं है, और किसका है नाम कुछ वो भी कोई जानकारी दिया नहीं। मगर ऐसी एक काली पेपर को इन्होंने व्हाइट पेपर के नाम पे प्रस्तुत किया है. పంచసూత్ర ప్రణాళిక సమయంలోనూ పేర్లు వెల్లడించేందుకు ఎన్నో చట్టపరమైన అడ్డంకులున్నాయని తప్పించుకున్నారు. ఈసారి యూకే, స్విట్జర్లాండ్ ఒప్పందంలోనూ పేర్లు వెల్లడించుకోలేదని సమర్థించుకున్నారు. యూకే, జర్మనీ, ఆస్ట్రేలియాలు స్విట్జర్లాండ్ తో పన్నుల్లో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
భారత్ కూడా ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నా పూర్వ అనుభవాల దృష్ట్యా అమలు ఎంతవరకు సాధ్యమన్న విషయం అనుమానాలకు తావిస్తోంది.